హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ రాంగ్రే. ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడానికి కారణం నా హెల్త్ బాగాలేదండి. 2 months నుంచి. అందుకే ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నానండి. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే అండి మనకి కొంచెం గ్రేవీగా వస్తుందండి. త్వరగా ఫ్రై అవుతాయి కూడా. పొడుగ్గా కాదండి, చాలా చిన్నగా కట్ చేశాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా రానక్కర్లేదండి. మీడియంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలండి 4 to 5 అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అండి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అదంతా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి, మంచి అరోమా వస్తుంది. చూడండి, కొంచెం గోల్డ్ కలర్ అయినా. ఇది 1 kg చికెన్ అండి. కేజీ చికెన్కి నేను ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ అన్నీ కలిపి పెట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. దీన్ని 1 hour అలా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో కలిపేసి బాగుంటుందండి, మ్యారినేట్ అవుతుంది. ఇంకా 1 hour కంటే ఎక్కువ ఉంచుకున్నా పర్లేదు, టైం ఉండి. ఈ ప్యాన్లో ఇవన్నీ ఇలా పరుచుకోవాలండి, ప్యాన్ మొత్తం. దీనిని నేనేమి ఉడికించలేదండి, పచ్చి చికెనే మసాలాలు, కారం అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఉడికించి చేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు కదండి, హెల్ప్ బాగాలేక. మీరు ఏమీ అనుకోకుండా నా వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ ఇస్తే నాకు బూస్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటే చికెన్ పట్టి మంచి అరోమా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని నెమ్మదిగా చికెన్ని పైకి కిందికి అనుకోవాలండి. తిరగలు వేస్తే పైనున్నవి కిందికి వేస్తే ఇలా వేస్తే అండి కలుపుతూ ఉండాలండి. మధ్యలో కలుపుతూ ఉంటే మాడదండి. అలాగే వదిలేస్తే మాడిపోద్దండి, టేస్ట్ మారిపోతుంది. మీరు స్టవ్ దగ్గరే ఉండి ఓపిక్గా కలుపుతూ ఉండండి. ఇది ఫ్రై కనుక మూత వేయట్లేదండి, మూత లేకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి. మీ ప్యాన్ హీట్ని బట్టి స్టవ్ని పెంచుకోవాలి, తగ్గించుకోవాలన్నది సెట్ చేసుకోండి. నేను అప్పుడు ముక్కల్లో సాల్ట్ వేసానండి, నాకు తక్కువగా అనిపించింది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను మళ్ళీ 1 స్పూన్ వేసాను. చూడండి, క్వాంటిటీ తగ్గిందండి. ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాయి. అలా మధ్యలో తిరిగేస్తూ ఉండాలండి ముక్కల్ని, అప్పుడే అడుగంటకుండా ఉంటాయండి. కూర టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మీరు ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చికెన్ ఫ్రై కండి కాంబినేషన్గా సాంబార్ కానీ పప్పుచారు కానీ పెట్టుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం అండి? చికెన్ కానీ చికెన్ ఫ్రై కానీ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే ఈ చికెన్ చాలా ఇష్టం అండి. నాటుకోడి కంటే, మటన్ కంటే కూడా ఈ చికెన్ చాలా ఇష్టం అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే మళ్ళీ ఒకసారి ఆరోమా చికెన్కి పచ్చిద్దండి. చికెన్ సౌండ్ విన్నారండి, కలపలాడుతూ చక్కగా చికెన్ ఫ్రై అవుతుంది. మంచి అరోమా వస్తుందండి. చాలా వరకు ఫ్రై అయిపోయిందండి.
ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి, ఒక గుప్పెడు. దాని అరోమా చికెన్కి పట్టించేది మంచిగా స్మెల్ వస్తుంది. పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. చూడండి ముక్కలు చూడండి ఎంత ఎర్రగా ఫ్రై అయినాయో, ఇంకా ఫ్రై అవ్వాలండి. చూడండి చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. దగ్గరుండి ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా అంతకుముందు చికెన్లో కలిపానండి, మళ్ళీ ఒకసారి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్లు కారం వేసుకోండి. నాకు కారం కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ చికెన్ వేసుకోండి. ఈ చికెన్లో నేను ఎటువంటి కలర్ కలపలేదండి, కేవలం కారం వల్ల ఆ కలర్ వచ్చింది. దయచేసి కలర్స్ ఏం కలపకండి, హెల్త్ పర్పస్గా అంత మంచిది కాదు. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మీకు ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచేయండి, లేదు ఇంకా డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. ముక్క అన్నంలో వేసుకున్న చాలా కలుస్తుందండి అన్నంకి, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి నేను చేసినట్లు. మీరు నచ్చినట్లయితే కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. అయిపోయిందండి 5 మినిట్స్. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసానండి గార్నిష్ కోసం. దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మంచిగా పడుతుంది అరోమా. కంపల్సరీ నాకు కామెంట్లో తెలియజేయండి, మీరు ట్రై చేసిన దాన్ని ఇలాగే వచ్చిందా, ఇంకా బాగా వచ్చిందా తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్నామండి.